కథాశ్రవణానికి సుస్వాగతం. నేటి కథాశ్రవణంలో రుద్రమ్మ భుజశక్తి కథ అందరం కలిసి విందాము. కాకతీయ రాజ్యంలో ఒక గొప్ప రాణి పుట్టింది. ఆమె పేరు రుద్రమదేవి. చిన్నతనంలోనే తండ్రి గణపతి దేవుడు రుద్రమదేవిని రాజుగా తయారు చేయాలి అని సంకల్పించాడు. ఆ రోజుల్లో అమ్మాయిలు రాజులు కాకూడదు అనే నిబంధనలు చాలా ఉండేవి. అయినా కూడా రుద్రమదేవి ధైర్యంగా ఎదుర్కొని రాజకుమారుడిగా పెరిగింది, ఎదిగింది. ఆమె చిన్నతనం నుంచే గుర్రపు స్వారీ, ఖడ్గ విద్యలు నేర్చుకుంది. ప్రజలను ఆదరించేది, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాన్ని చూపుతూ ఉండేది. కొన్నాళ్లకు ఆమెను అధికారికంగా రాణిగా ప్రకటించారు. అయితే కొందరు దుష్టులు ఒక అమ్మాయి రాజుగా ఉండటం సరికాదు అని వ్యతిరేకించారు. కానీ రుద్రమదేవి వారి మాటలను పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగింది. ఒకరోజు శత్రువులు రాజ్యంపై దాడి చేశారు. అందరూ భయపడ్డారు. కానీ రుద్రమదేవి తన సైన్యానికి నాయకత్వం వహించి యుద్ధానికి వెళ్ళింది. ఆమె తెలివితేటలతో, ధైర్యంతో శత్రువులను ఓడించింది. ప్రజలంతా కూడా ఆమెను ఎంతో గౌరవించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటి? ధైర్యం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. సమస్యలు వచ్చినా వెనుకడుగు వేయకూడదు, ఎదుర్కోవాలి. అందరికీ కూడా న్యాయం చేయటమే మంచి మార్గంగా లక్ష్య సాధనతో నడవాలి ముందుకు. నిజాయితీ, క్రమశిక్షణ చాలా అవసరం. రుద్రమదేవి మాదిరిగా మనం కూడా మన లక్ష్యాలను చేరుకునేందుకు కష్టపడదాము. ఉన్నత శిఖరాలను న్యాయ మార్గంలో అధిరోహిద్దాం. కథ కంచికి మనం ఇంటికి.